ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు కీర్తనల గ్రంథధ్యానము 9వ అధ్యాయము 7 నుండి 12 వచనములు. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, కీర్తనలు 102వ అధ్యాయము 25 నుండి 27 వచనములలో, ఆది అందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రములే పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేయినట్లు నువ్వు వాటిని తీసివేయదు, అవి మార్చబడును. నువ్వు ఏకరీతిగా నుండువాడవు, నీ సంవత్సరములకు అంతం లేదు అని కీర్తనాకారుడు అంటున్నాడు. అలాగే నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతనే ఉన్నానని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అంటున్నాడు. అవును, ఆయన శాశ్వత కాలం సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. ఆయన రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఆయన సింహాసనకు నీతి న్యాయములే ఆధారం. ఆయన నీతిని బట్టే లోకమునకు తీర్పు తీరుస్తాడు. కానీ లోకం ఆయన ఎరిగి ఉండటం లేదు. ఆయన నీతి యేసుక్రీస్తు ప్రభు రూపంలో వెల్లడైనది. ఆయన మరణ పునరుత్థానములందు విశ్వాసముంచి నోటితో ఆయన రక్షకుడిగా ఒప్పుకోవడమే నీతి. ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతునిగా తీర్పు తీరుస్తాడు. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు పొందినవాడు యథార్థముగా జీవిస్తాడు. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినట్టుగా యథార్థంగా ప్రవర్తించువానికి ఆయన ఏమీలు చేయక మానడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును అని వ్రాయబడినది. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యం చేయడు. నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింపచేస్తాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనములో ప్రభు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దుష్టించుచున్నాను. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయన ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు. రాజులను మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన వారికి దుర్గముగా, కేడముగా, కోటగా, అండగా ఉంటాడు. వారిని ముట్టుకోవడం అంటే దేవుని కనుగుడ్డును ముట్టినట్లే. యేసయ్య నామంలో శక్తి, బలము, రక్షణ, నీతి, ప్రేమ, సంతోషం, సమాధానం ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 13 మరియు 14 వచనములో, మీరు నా నామమున దేన్ని అడుగుతారో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును, నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును అను దేవుని గొప్ప వాగ్దానములు మనకున్నాయి. అయితే మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. ఆయనను అనేక మంది ముందు గణపరచాలి. ఆయన చేసిన మేలులను అనేక మందికి సాక్ష్యంగా ప్రకటించాలి. ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. ప్రతీకారం గురించి దేవుని విశ్వసించేవారు ఆలోచించకూడదు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చూపుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన ప్రజల బాధలను ఎన్నడూ మర్చిపోడు. ఐగుప్తులో ఇశ్రాయేలుల మొర ఆలకించి ఐగుప్తు నుండి వారిని విడిపించటానికి ప్రభువును మోసేను నియమించినప్పుడు, నేను ఐగుప్తులున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నానని దేవుడు సెలవిచ్చిన వాక్కును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అణిచివేత పరిస్థితి గురించి చింతించే బదులు విశ్వాసులు దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకును మన తలంపులకును కావలియుండును అని పౌలు చేసిన ఉపదేశాన్ని మనమందరము పాటించాలి. దేవుడు వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు. అవునైనా
యుగ యుగములు శాశ్వత సింహాసనాసీనుడై ఉన్నావు నైనా, నీకే స్తుతి మహిమ ఘనత కలుగును గాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఎందరైతే నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి తండ్రి నీ నీతిని వారికి ఇచ్చి వారిని తండ్రి నిత్య జీవములు అడుగు పెట్టించినందు బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. తండ్రి, యథార్థత లేని వారిని నువ్వు తిరస్కరిస్తావు. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కావు అని అయ్యా తండ్రి మేము నమ్ముచున్నాం. నీ నామం ఎరిగినటువంటి వారిని అయ్యా నీ నామంలో ఏది అడిగినా కూడా మాకు దయచేస్తానని వాగ్దానం చేసినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి వారిని విడిపించమని అడుగుచున్నాం. అయ్యా, గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి. బలహీనులు బలపరచండి, కృంగిన వాడిని లేవనెత్తండి. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి, సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మల చేత నింపి నడిపించమని అడుగుచుంటున్నాం. అతసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా దేశమును, మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి. చక్కని పరిపాలన అందించుటకు నీ పరలోక జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపండి నైనా. నీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ మనల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే హెచ్చిస్తూ ఇప్పుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.